ఎదర యవనస్తులు ఉన్నారు, వాళ్ళు పిలిచినా పలుకుతాడు దేవుడు. ఆయనకి అసాధ్యమైందంటే ఏమీ కూడా లేదు. శుభవార్త. ఏ వార్త అండి? శుభవార్త. శుభవార్త అనగానే ఎంత సంతోషం అండి మీకు? చాలా సంతోషం కదండి. కానీ ఒక మాట మనం చెప్పుకుందాం చూడండి. వివాహం అయింది, కొంతకాలం తర్వాత ఆమె గర్భవతి అయింది. ఏమని అడుగుతారు ఆమెని? ఏమన్నా విశేషం ఉందా? ఇంకేమంటారు? ఏమన్నా శుభవార్త ఏమన్నా ఉందా? ఏంటి శుభవార్త? ఏంటది? గర్భఫలం ఏమన్నా ఉందా? కానీ ఆమె వేదన చూడండి. గర్భంలో ఎదుగుతున్న శిశువు మామూలుగా ఉంటాడండి? ఎన్ని సమస్యలండి, వాంటింగ్, రకరకాలైన ప్రాబ్లమ్స్, హాస్పిటల్కి ఎన్ని బాధలండి. కానీ అది శుభవార్త కాదు. ఎక్కడి నుంచి వచ్చిందండి? పరలోకం నుంచి వచ్చిన శుభవార్తే శుభవార్త. బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్. వార్తలు చూస్తున్నారు కదండి. ఏం న్యూస్లు చూస్తున్నారు? చూడండి, ఒక ట్రైన్ బయలుదేరి వెళుతుండగా పడిపోయింది. ఆ బోగిలో ఉన్న వారందరూ చనిపోయారు. ఏ వార్త? శుభవార్త కాదది. శుభవార్త అండి? శుభవార్త కాదండి. చూడండి, ఒక బస్సు బయలుదేరి వెళుతుందని లారీని ఢీ కొట్టింది. బస్సులో ఉన్న వాళ్ళు 10 మంది చనిపోయారు. ఇంకా కాసేపట్లో వివాహం జరగబోతుంది. పెండ్లి కుమార్తె కారులో వెళుతుంది, హఠాత్తుగా లవ్లో పడిపోయింది. పెండ్లి కుమార్తె చనిపోయింది. అది శుభవార్త అండి? శుభవార్త కాదు కదా. ఏది శుభవార్త? ఏదండి శుభవార్త? చూడండి, 2000 సంవత్సరాల క్రితము పరలోకం నుంచి దిగి వచ్చిన యేసుక్రీస్తే మనకి శుభవార్త. ఇక్కడ మనము స్పష్టంగా విన్నాము. ఆ దేశానికి కాదు, ఈ దేశానికి కాదు, ఆ మతానికి కాదు, ఈ మతానికి కాదండి. కులంతో సంబంధం లేదండి. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు దేవుడు. ఎవరికండి? ప్రతి ఒక్కరికి దేవుడు. మరి అక్కడ ప్రమాదం, ఇక్కడ ప్రమాదం, అక్కడ ప్రమాదం, ఇక్కడ ప్రమాదం అని చూస్తామండి. ఎక్కడ కూడా శుభవార్తలు అవి కాదండి. తూర్పు నుంచి వచ్చే వార్తలు శుభవార్తలు కాదు, పడమర నుంచి వచ్చేవి కాదు, దక్షిణం నుంచి వచ్చే కాదు, ఉత్తరం నుంచి వచ్చే కాదండి. ఎక్కడి నుంచి శుభవార్త వచ్చింది? పరలోకం నుంచి. ఎవరు దిగి వచ్చారండి? అంటే యేసుక్రీస్తు ఈ మధ్యకాలంలో వచ్చారు కదా. అసలు అంతకు ముందే దైవాలు ఉన్నాయి కదా, దేవుళ్ళు ఉన్నారు కదా. యెహోవా తండ్రి చూసి మానవాళ్ళని ఇలా చూసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారని, మనిషి అంటే దేవుడికి చాలా ఇష్టమండి. అందుకనే ఎవరి పోలిక చొప్పున చేసుకున్నాడు దేవుడు? తన పోలిక చొప్పున చేసుకున్నాడు. ఎవరి పోలికలో ఉంటాం మనము? దేవుని పోలికలో ఉంటాము. చాలా ఇష్టము మనిషి అంటే, అమితమైన ప్రేమ మనిషి అంటే. చూసి సహించుకోలేక వీళ్ళని బాగుపరచాలి, వీళ్ళని రక్షించాలి, వీళ్ళని సరైన మార్గంలో పెట్టాలి, వీళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి, వీళ్ళకి మేలులు ఇవ్వాలి, కుటుంబాన్ని కాపాడాలని పరలోకం నుంచి ఒక శుభవార్త వచ్చింది. ఎవరైనా? యేసయ్య. రైట్. చూడండి, పరలోకం నుంచి శుభవార్త ఎలా వచ్చాడు ఆయన? ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? కన్య మరియ గర్భాన ధరించాడు. యేసేపుకు ప్రదానం చేయబడింది వాళ్ళే. సగం మ్యారేజీ అయిపోయినట్లే. వారు ఏకము కాకమునిపే, ఏమంటండి? వారు ఏకము కాకమునిపే మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఎలా ధరించిందంటండి? యేసుక్రీస్తు కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఒకసారి చేయి చూపిస్తారా ఎవరన్నా ఉన్నారంటే? మీ నాన్నగారు ఏంటి? మీ నాన్నగారి పేరేంటి? సినిబాబు? బాబురావు. మీ అమ్మగారి పేరు? దుర్గమ్మ. దుర్గమ్మకి బాబురావుకి ఎవరు వచ్చారు బయటికి? శనిబాబు. నాయసినిమ గారు. మీ నాన్నగారి పేరు ఏంటండి? వెంకటేశ్వరరావు. మీ అమ్మగారి పేరు? సీతారాముకి వెంకటేశ్వరరావుకి ఎవరు వచ్చారు బయటికి? వాళ్ళిద్దరు కలయిక వల్ల వచ్చారు. కానీ యేసుక్రీస్తుకి పురుషుడు కలయిక లేదు. ఎలా ధరించింది? పరిశుద్ధాత్మ వల్ల ధరించింది. అందుకనే కార్యాలు జరుగుతున్నాయి, అందుకనే అద్భుతాలు జరుగుతున్నాయి, అందుకనే మేలులు జరుగుతున్నాయి. మీ అందరికీ తల్లులు ఉన్నారు కదండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాతో సహా మీరందరికీ తండ్రులు ఉన్నారు కదా. ప్రపంచంలో ఉన్న వారికి తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు. యేసుక్రీస్తుకి తండ్రి లేడు. ఎవరు తండ్రి ఆయనకి? యెహోవానే
తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. అట్లా లోపల శిశువు ఎదుగుతున్నాడండి. మరి ఆ దేవుని దూత వచ్చి మరియాకి దర్శనమిచ్చి ఏమందండి, అమ్మా నీవు పరిశుద్ధాత్మ భయపడద్దు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించావు. ఎవరికి చెప్పుకుంటుంది? ఎవరున్నారు అక్కడ? దేవుని దూత ఉంది పైన, ఇక్కడ ఎవరున్నారు? మరియమ్మ ఉంది. ఎవరు కూడా పక్కన లేరు. తల్లికి చెబుదామంటే భయం, తండ్రికి బంధువులకు చెబుదామంటే భయం, స్నేహితులకు చెబుదామంటే భయం. ఎవరికి చెప్పుకోవాలి? నేను పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరించానంటే ఎవరైనా నమ్ముతారండి? నమ్మే విషయమేనా? పాడు పని చేసి వచ్చి ఇదొక కహానీలు వినిపిస్తున్నావా అనేవాళ్ళు లేరంటారా? చాలామంది ఉంటారు. ఎవరికి చెప్తామని పై పోనీ దేవదూత మాట్లాడినప్పుడు మరియాతో పాటు తల్లి అయినా తండ్రి అయినా బంధువులైనా ఎవరైనా ఉన్నారండి? ఎవరు కూడా లేరు. ఎవరికి చెప్పుకున్న ఏ నిందేస్తారు, ఏ అపనిందలు వేస్తారని ఒక భయంతో కూడిన వేదంతో ఎవరి దగ్గరికి బయలుదేరిందండి? ఎవరి దగ్గరికి బయలుదేరుతుంది చెప్పాలని? చెప్తారా? ఈ మాట చెప్పాలని ఎవరి దగ్గరికి బయలుదేరుతుంది? ఈ శుభవచనం చెప్పాలని ఎవరి దగ్గరికి బయలుదేరుతుంది? మీ నోటి నుంచే ఒక మాట చెప్పండి, ఆన్సర్ తీసుకుంటాను. నాకు గర్భం పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించానని ఎవరికి చెప్పడానికి వెళ్తుంది? ఎస్, ఎవరు చెప్పారు? వెరీ గుడ్, ఎలిజబెత్ అమ్మకి చెప్పడానికి వెళ్తుంది. ఆమెదొక కథ. ఏంటా కథ? చాలా వయసు వచ్చేసింది, ముసలితనం వచ్చేసింది. ముసలితనం అంటే ఇంచుమించు ఆ మామ పేరేంటి? మాల్చమ్మ. అంతకన్నా ఎక్కువ వయసు ఉండొచ్చు. అందుకనే దయాప్రాప్తురాలు ఎలిజబెత్ నీ గర్భాన్ని ధరించానంటే నమ్ముద్దండి ఆమె. ఏమైపోయింది ఆమె గర్భం? ఉడికిపోయింది. ఆ వయసులో పిల్లలు పుడతారండి? మాల్చమ్మ వయసులో పిల్లలు పుడతారా? అది సాధ్యం కాదండి. కానీ నవ్వాడు జకర్యా, అయ్యా ముసలోళ్ళం అయిపోయాం, మాకు పిల్లలేంటి, మాకు పిల్లలు ఎలా పుడతారు అనుకున్నాడు. కానీ ఆయనకి అసాధ్యమైంది ఏమి కూడా లేదు. చూడండి, గర్భం ధరించిందండి. ఈమెకి బాధే, ఆమెకు కూడా బాధతో ఉన్నారండి ఇద్దరు. చూడండి అవమానం. ఎవరికన్నా చెప్పుకుని మా అమ్మ అంత వయసోళ్ళు, అమ్మ నేను గర్భం ధరించానంటే నమ్ముతారా? ఏ ముసల్దానా పోయే కాలం వచ్చిందా నీకు అనరా? అంటారండి. ఎవరు కూడా నమ్మరు. ఈ వయసులో ఏం మాటలే నీకు? చింత చచ్చినా పులుపు చావలేదు అనుకుంటా నీకు ఈ వయసులో ఏం పోయే కాలం వచ్చిందే? ఏం మాటలు అనరా? చెప్తే మా అమ్మ అనరా నేను గర్భం ధరించానంటే ఊరుకుంటారండి? లోకము కాకులై పొడుస్తుంటాయండి. ఒకటికి 10 మాటలు కలుపుద్ది లోకంతో. చూడండి, సామాన్యంగా ఉండదండి. చూడండి, అలాంటి విషయంలో భయంకరమైన పరిస్థితి గుండా వెళుతున్నారండి. అక్కడికి చెబుదాం ఉంది. చూడండి, అక్కడికి వెళ్ళంగానే మరియా ఏం చెప్పిందండి? ఒకసారి చెప్పండి. వందనాలు ఎవరికి చెప్పింది? ఎలిజబెత్కి వందనాలు చెప్పింది. వందనాలు చెప్పంగానే ఏం జరిగింది అక్కడ? ఎలిజబెత్ గర్భంలోనే శిశువు గంతులు వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విమర్శిద్దాం అనుకుంటదేమనుకుంది, ఎందుకు ఈ పాడు పని చేసావని అంటదేమనుకుందండి. ఒక మాట అందండి ఎలిజబెత్. ఏమందంటే స్త్రీలలో ఆశీర్వదింపబడింది అనమాట. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానివంట నువ్వు. అలాగే యేసుక్రీస్తు ఈ భూలోకానికి జన్మకారుడై వచ్చాడండి. ఏ డోర్ కొట్టినా సరే తలుపు తీసి ఖాళీ లేదు. ఏమంటున్నారా తల్లి? మా ఇంట్లో ఖాళీ లేదు. అయ్యా నిండు చూలాలయ్యా, నా భార్య తట్టుకోలేకపోతుందయ్యా. చల్లగాళ్ళు మీకు పిల్లల్ని కన్నా తల్లులకి బాగా తెలుసుద్దండి ఆ వేదన, ఆ ప్రసవ వేదన. ఎక్కడన్నా చాటు ఉంటుందేమో అని చూసుకుంటారు, కానీ ఎక్కడ చూసినా ఆమెకి చాటు దొరకట్లేదండి. ఏ గాలండి, ఏ గాలి వీస్తుంది ఇప్పుడు ఈ సమయంలో? చూడండి, చల్లగాలిలో ఎవరిని చూసినా సరే ఏ డోర్ కొట్టినా డోర్ మూసేసుకుంటున్నారు. మా ఇంట్లో ఖాళీ లేదు. ఇంకొకరిని టచ్ చేశారండి, మా ఇంట్లో ఖాళీ లేదు. మరి పిలవంగా కుటుంబం చెప్తుందండి, మీరు ఎవరో బాధపడుతున్నట్లున్నారు, మా ఇంట్లో అయితే ఖాళీ లేదు, కానీ అక్కడ పశువుల పాక ఉంది, ఆ పశువుల పాక పక్కనే ఉంటే మీరు అక్కడ ఉండవచ్చు.
ఎలా ఉంటుంది పశువుల పాక? వాసన కొడుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది పశువుల పాక? ఎలా ఉంటుంది? అక్కడ వచ్చే యూరియన్ కానీ అక్కడ వచ్చే పేడ కానీ ఎంత కంపు కొడతాయి చూడండి. చూడండి, దిక్కుతోస్తని పరిస్థితిలో యేసుక్రీస్తు అక్కడ జన్మించాడు. అపార్ట్మెంట్లో జన్మించలా, ఆయన బిల్డింగ్లో అయినా జన్మించలా, ఎక్కడ ప్యాలెస్లో ఎక్కడ ఆయన కూడా జన్మించలా, ఎక్కడెక్కడ గొప్ప గొప్ప సంస్థానంలో జన్మించలా, రాజుల కోటలో అయినా జన్మించలా. తగ్గించుకున్నాడు. తగ్గించుకుని పశువుల పాకలో జన్మించాడు. ఆయన్ని పత్తుగుడ్డలో చుట్టి, ఆయనకి మంచం ఎక్కడండి? ఆయన బెడ్ ఎక్కడండి? ఎక్కడమ్మా తమ్ముడు ఆయన బెడ్ ఎక్కడా? ఆయన మంచం ఎక్కడా? చూడండి, మీరు చిన్నపిల్లల్ని ఎంత అలారు ముద్దుగా పెంచుతారండి. పుట్టగానే ఆయనకి ఎన్ని గుడ్డలు కడతారు? తల అటు తిరగకూడదు, ఇటు తిరగకూడదు, ఇటు తిరిగితే బెండ వస్తుంది, అటు తిరిగితే బెండ వస్తుందని ఎంత చక్కగా బెడ్ మీద పడుకోబెడతారు. కానీ యేసుక్రీస్తుని ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టి ఎలా ఉంటుంది? మెత్తగా ఉండిద్దా? పశువుల తొట్టి ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. అలాంటి పశువుల తొట్టులో యేసుక్రీస్తుని పడుకోబెట్టారండి. ఎందుకంటే తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తి, మనలో రక్షించబడతావని, ఆయన వైపు తిరిగి చూస్తావని, ఆయన రిక్తునుగా మారి తగ్గించుకుని వచ్చాడండి ఈ భూలోకానికి. ఆయన పశువుల తొట్టు లేక లేడు, ఉన్నాడండి ఆయన పశువుల తొట్లు. ఈ రోజున గొప్ప వాక్యాన్ని మీ మధ్యకి తీసుకొస్తాను. ఎన్నెన్ని ఆశ్చర్యక్రియలు చేశాడో, ఎన్నెన్ని అద్భుతాలు చేశాడో, ఎన్నెన్నో మేలులు చేశాడో మీ మధ్యకి తీసుకొస్తాను. ఒకసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయము. అందరూ తిండమ్మా. అమ్మ ఒక పావు గంట ఎవరు మాట్లాడకండి అన్న, మాట్లాడకండి దయతో. యెషయా గ్రంథము 9:6. ఆగమ్మా, పేజీ నెంబర్ 575. ఇంకా మీరు బైబిల్ తిప్పే పని ఉండదు. బైబిల్ తీసి చూడండి, పర్లా, నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో గొప్ప రహస్యాలు ఉన్నాయండి, గొప్ప మాటలు ఉన్నాయి, మనల్ని బాగు చేసే మాటలు ఉన్నాయి, మనల్ని రక్షించే మాటలు ఉన్నాయి, మనల్ని కాపాడే మాటలు ఉన్నాయి అక్కడ. యెషయా గ్రంథము 9:6, పేజీ నెంబర్ 575. ఇప్పటి వరకు చెప్పినవి యేసుక్రీస్తుని పరిచయం చేశాను నేను. యేసుక్రీస్తు భూమి మీదకి ఎలా వచ్చాడనేది కొన్ని మాటల ద్వారా పరిచయం చేశాను అనమాట. ఆయన రావటానికి కారణం కూడా తెలియపరిచాను. మనము మంచి వర్తమానం మనము విందాము. ఒకసారి బైబిల్ తీశాను అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. రైట్, చదువునన్న. మళ్ళీ ఒకసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఎలా అనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. అందరం చెబుదామండి, అందరం మీరు నోరు తెరిచి చెబుదాము. ఎలా అనగా అందరం, మనకు శిశువు పుట్టెను. ఇప్పుడు యెషయా ప్రవచించాడండి. యేసుక్రీస్తు కాలం కాదు ఇది, ఎప్పుడో ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? ఎలా అనగా మనకి శిశువు పుడతాడని చెప్పేశాడా? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన, అందరూ చెప్దాం, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. ఎన్ని పేర్లండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఒకసారి చెప్పండి మీరు.
రైట్. ఐదు ఎన్నండి? 5. ఈ 5 చెప్తే మనకు టైం సరిపోదు కాబట్టి ఒకటి నేను ఇంచుమించు ఆశ్చర్యకరుడు గురించి చెప్పుకుంటూ వచ్చాను, ఆలోచనకర్త గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాను. బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. రే అక్కడ పెట్టమ్మా, అమ్మకు అక్కడ పెట్టు. ఏమైనా తెచ్చి ఉంటే అక్కడ పెట్టేసేయండి, అక్కడ బయట పెట్టండి. ఎవరైనా ఒక్క పాయింటే, బలవంతుడైన దేవుడు. మిమ్మల్ని అడుగుతా ఉంటా మధ్య మధ్యలో ఏమని చెప్పాలి? బలవంతుడైన దేవుడు. ఎవరైనా బలవంతుడైన దేవుడు. రైట్, అందరూ చెప్పాలి. ఎవరైనా బలవంతుడని. ఏం చేశాడు? ఏం బలమైన కార్యాలు చేశాడు మీ పట్ల? ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన బలమైన కార్యం చేసినట్లు కదా, కాదంటారా? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీరందరూ ఇటువైపు చూడండి అమ్మా. అందరూ ఇక్కడికి లోపలికి వచ్చే వాళ్ళందరూ మనుషులే. వాళ్ళ ఇంకా వింతగా చూడవసరం లేదు. కొన్ని నిమిషాలు దేవుని వైపు చూడండి. ఇంచుమించు 90% ఇక్కడ వాళ్ళే, కొనుగొంటోళ్ళే. 10% బయట వాళ్ళే. కొత్త మొహాలు ఏవి కాదు. ఈ ముఖం వెంక చూడండి. ఏ ముఖం వెంక? యేసయ్య ముఖం వెంక చూడండి. మీరు వచ్చారంటే ఊరికే వెళ్ళకూడదండి ఆశ. ఏం వెంట పెట్టుకుని వెళ్ళాలండి? ఆశీర్వాదం వెంట పెట్టుకుని వెళ్ళాలి. ఆయన కార్యాలు చూసాం చూడండి. మీరు వాక్యాన్ని విన్నారు. ఆయన ఎవరండి? ఒకసారి చేయి చూపించండి, పిడికిలు బిగించి. అందరూ ఇట్లా చూపించండి అమ్మా. కళ్ళలో కనపడుతున్నాయి మనకి. ఎవరండి? ఎత్తట్లేదు, గట్టిగా ఎత్తండి అమ్మా. బలవంతుడైన ఆయన, బలవంతుడైన దేవుడు మనకు కూడా బలాన్ని అనుగ్రహించును గాక. ఆయన బలవంతుడైన దేవుడు మనందరికి కూడా బలాన్ని అనుగ్రహించును గాక. ఏమిటి ఆ బలం అంటే? మనము ప్రార్థన చేసినా కానీ, మనం ప్రార్థన చేస్తే కూడా పరలోకం నుంచి దేవుని యొక్క సహాయము పొందుకొనుగాక, సహాయము దొరుకునుగాక. ఏమిటి ఆయన బలమైన కారణాలు? బలమైన కార్యాలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. ఏమేమి బలమైన కార్యాలు చేశారు? మీ నుంచే వాక్యాన్ని తీసుకుంటా నేను. ఏం బలమైన కార్యాలు చేశాడు ఆయన? ఎవరైనా ఆయన ఎవరండి చెప్పాలి. ఆయన ఎవరండి? విఐపిలో ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి. ఆయన ఎవరండి? బలవంతుడైన దేవుడు. రైట్. ఏం బలమైన కార్యాలు చేశాడమ్మా? ఏం చేశాడు? బైబిల్లో ఉన్నాయి, చెప్పండి. ఆయన చేసిన అద్భుతాలు ఏదో ఒకటి చెప్పండి అన్న. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడు. ఎంతమందికి అండి? ఈ అరటిగెలు ఎంతమందికి వస్తాయి? ప్రార్థన అవ్వంగానే అయిపోతాయి. అవ్వండి. చూడండి ఎంతమంది ఉన్నారంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇవి 2 5 5 అరటికాయలను 2 బిస్కెట్లు అని అంటారా? కాదండి. గమనించండి, ఆయన ఎంత గొప్ప దేవుడు వివరించడానికి మీ జీవితంలో అట్టి గొప్ప కార్యం జరగాలని ఒక ఆశ అండి. చూడండి, శిష్యులు అన్నారు, యేసు ప్రభు పక్కనున్న వాళ్ళు అన్నారు, అయ్యా ఇంతమంది జనసమూహం వచ్చారు, రాత్రి అవ్వబోతుంది, వీళ్ళని ఇంటికి పంపించేయండి. భోజనం మనం పెట్టలేము, ఇంతమందికి ఆహారం మనము పెట్టలేము, వాళ్ళని ఇంటికి పంపించేయండి అంటుంటే, కానీ యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నారండి? వాళ్ళని భక్తుల వారిగా కూర్చోబెట్టండి. మీ దగ్గర ఏముందో చూపించండి. అయ్యా పిల్లల దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప ఏమీ లేవు. కానీ దేవుడు నిదానస్తుడు, దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు ఆలోచనకర్త, దేవుడు బలవంతుడైన దేవుడు, దేవుడు నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ అక్క డేల్సాలో పెట్టినప్పుడు చూడండి, పంచండి అన్నారండి. ఏమన్నారండి? పంచండి అంటే, మరి పంచండి అంటే తమ్ముళ్ళు పంచేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏం చేస్తారు మీరు? పాస్టర్ గారు ఇంక ఇలా చూస్తున్నారు. ఎందుకని? నాకు చెప్పవసరలా. పాస్టర్ గారు ఇంక మిర్రిగా చూస్తే ఒకసారి అర్థమైపోతాయి. అర్థమవుతుందంటారా? అర్థమవుతుంది. చూడండి, గమనించండి. కొంతమంది తిట్టవసరలా, కొంతమంది కొట్టవసరలా, చూస్తేనే సరిపోద్ది అనమాట. కానీ యేసుక్రీస్తు ఇంకా శిష్యులు కూడా అలా చూశారంట. ఏమని చూశారు? ఎవరికి పెట్టం ప్రభువా అంటే ఆయన అడగలేరు కదండి. ఆయనకి ఎదురు సమాధానము
చెప్పలేరు కదండి అని ఎలా చూశారంటండి. అలా చూస్తే మీరు పంచండి అన్నాడండి. చూడండి, పట్టుకుని వెళ్ళారండి. పట్టుకుని వెళ్ళి ఆ పంచుతూ ఉన్నారండి. వెనక్కి చూసేసరికి మళ్ళీ గిన్నె నిండిపోయింది. గట్టిగా నీ కుటుంబంలో కూడా అలా నిండును గాక. ఇక్కడ ఎవరు ప్రతి ఒక్కరు నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరు పెద్దలు ఉన్నారు. మీ కుటుంబంలో కూడా అట్లా నిండును గాక. మళ్ళీ పట్టుకుని మళ్ళీ పంచుతున్నారండి. మళ్ళీ గిన్నె నిండిపోయింది. ఎవరైనా ఇక్కడేనండి, అక్కడ కూడా రగలాలి మంట. ఇది ఇక్కడ కూడా రగలాలి మంట. అసలు ఇక్కడ రగలతలేదండి. ఎవరైనా చూడండి, నా చేయి చూపిస్తున్నా కదండి. ఎవరైనా ఒకసారి నీ కుటుంబంలో సమస్య ఉంటే అడగండి. ప్రార్థన చేసేవాళ్ళు, మీరు రోజు మందిరానికి రావాల్సిన వస్తున్న వాళ్ళైనా కానోళ్ళైనా సరే అడగండి. దేవుడు అడిగి ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. పంచుతున్నారండి. ఎంతమంది ఉన్నారండి? ఎవరంట వీళ్ళు? స్త్రీల పురుషులరా? పురుషులు మాత్రమే 5,000 మంది తిన్నారంట. మనకి ఆడవాళ్ళ సంగతి ఏంటి? ఇంకా పిల్లల సంగతి ఏంటి? చూడండి, వాళ్ళు కూడా తినంగా ఎన్ని గంపలు మిగిలినాయంట? 12 గంపలు మిగిలిపోయినట్టు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా చెప్పాలి. ఎవరైనా అనగానే అగ్ని పుట్టాలి మనలో. హల్లెలూయా. ఈ రోజున బలవంతమైన దేవుణ్ణి మనం వెంట పెట్టుకుని వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు మీ నుంచి రిజల్ట్ చాలా వస్తున్నాయి. ఇంకెవరు ఇంకో పాయింట్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా యేసయ్యకి మహిమ చెప్పండి. హల్లెలూయా. ఒక ఊరిలో పెళ్లి జరుగుతుందటండి. పెళ్లి జరుగుతుంటే మరియమ్మని పిలిచారు, యేసు ప్రభుని పిలిచారు. యేసు ప్రభుని పిలవగానే యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా వచ్చారండి. ఆ విందు బాగానే జరుగుతుంది, అద్భుతంగా ఉంది, ఘనంగా జరుగుతుంది. ఆ విందు టైంలో, ఆ సమయంలో మధ్యలో ఆహారము అయిపోయింది, ద్రాక్షరసము అయిపోయింది. ఏమంటారు? పెట్టలేనోడు ఎందుకు చెప్పాలి? ఇంకేమంటారు? చేతగానోడు ఎందుకు చేయాలి? చెప్పండి, మన భాషలో ఏమంటారు? ఇంకా మధ్యలో ఆహారం అయిపోయిందండి. చూడండి ఎంత ఆకలితో వచ్చి ఉంటారో పాపం. చూడండి, గమనించి, పెళ్ళంటే పండగ కదండి మనకి. ఇంట్లో ఎంత బిర్యానీ చేసినా తినం, పెళ్ళి కాడ తినాల్సిందే. మన పిల్లలు ఉంటారు, వాడికి ఏదో గిన్నెలో పెడతాడంటే తినడు. వాడికి ఏం వేయాలట? ఇస్త్రాకు వేయాల్సిందే. వాడు వదిలిపెట్టినా ఇస్త్రాకు వేయాల్సిందే. అదే ఒక ఉత్సాహం అనమాట. పెళ్ళికి వెళ్ళాలంటే ఒక ఉత్సాహం ఉంటుంది, మనకి ఉండదండి. మరేంటి అలా చూస్తారా? ఇంకా పెళ్ళికి వెళ్ళాలంటే ఒక ఆనందం. చూడండి, మధ్యలో అయిపోతే శనిగేవాళ్ళు శనుగుతున్నారు, గొనిగేవాళ్ళు గొనుగుతున్నారు, విమర్శించేవాళ్ళు విమర్శిస్తున్నారు, హేళన చేసేవాళ్ళు హేళన చేస్తున్నారండి. చూడండి, ఎవరైనా పద్దాక చేయి చూపించండమ్మా అన్న నేను. ఎవరైనా హల్లెలూయా. మీ ఇంటికి వెళ్ళి, ప్రభా మరి మీ వారి లోపల ఉన్నారనుకో, ఏమ్మా వచ్చావా చర్చి నుంచి అంటే ఏమనాలి? నువ్వు ఏమనాలి? మలిచి వచ్చావా చర్చికి వెళ్ళి అంటే బలవంతుడైన దేవుడు అనాలి. ఏమైంది? ఏమకి? బలవంతమైన దేవుణ్ణి వెంట పెట్టుకుని వచ్చింది మా ఇంటికి. కార్యాలు జరగబోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్యక్రియలు జరగబోతున్నాయి. చెన్నారావు కూడా అశ్విని అడుగుద్ది, కాయలకి వెళ్తావా? బలవంతుడైన దేవుడు అనాలి. ఏమన్నా నేను అడిగింది ఒకటి, ఆయన చెప్పింది ఒకటి, సంబంధం లేదు కదా. ఎవరంటండి? దుర్గారావు ఉన్నాడు మన మధ్యన. మేస్త్రి ఆర్చి కట్టమంటాడు. ఏం కట్టాడండి? ఆయన పైన ఉన్నాడు, పైన పరంజా మీద ఉన్నాడు, ఆర్చి కట్టాయి అన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు? ఆయనకి ఏమైంది? ఈయనకి దుర్గారావుకి ఏమంటాడండి? దుర్గారావుకి ఏమైంది? ఎవరైనా బలవంతుడైన దేవుడు. చూడండి, గమనించండి, ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ అవమానకరమైన నింద రాకుండానే ఏం చేశాడంటే నీళ్లు పోయమన్నాడు. ఏం పోయమన్నాడండి? ఆ బాణంలో నీళ్లు పోయమన్నాడు. ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? అమ్మా వినండి, ఇటు చూడండిరా. ఎవరైనా ఇష్టపడతారా? ముందు పలావు పెట్టేసి సాయంత్రం కాసేపు ఉండాక పచ్చి పులుసు పోస్తే ఏమంటారు నాన్న?
చూడండి, ఎక్కడా బుద్ధి బయటపడదు, కానీ ఎక్కడ పడుద్ది బుద్ధి? మన బుద్ధి. వాస్తవం అంటారా కాదంటారా? ఎవరిదైనా సరే చూడండి, ఒక్కరిని ఎత్తిపట్టి చూపించడం కాదండి, తినే కాడే ముఖ కాడ బయటపడిపోద్ది. ముందు చూడండి, గమనించండి, మనం భోజనాల్లో కూర్చుంటాం. భోజనాలకు కూర్చున్నప్పుడు మన ఇస్త్రాకులు వేసుకుంటే వెళ్తాడండి. చూడండి, గమనించండి, మన ఇస్త్రాకు ఎంక చూడకుండా ఎవరి ఇస్త్రాకు ఎంక చూస్తాం? పక్కనోడు ఎంక ఇస్త్రాకు. ఎందుకని? వాడికి ఎన్ని ముక్కలు పడ్డాయి? నాకు 2 ముక్కలు పడ్డాయి. తర్వాత ఉంది ఎవరికి? వడ్డిచ్చినోడికి తర్వాత ఉంది. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇట్లా మరి దేనికాడంటే గమనించండి, దేవుడు దాన్ని ఇవ్వను అంటలేదండి. దేవుడు సమృద్ధిగా మాంసాన్ని కూడా ఇస్తాడు మీకు. గట్టిగా చెప్పండి, పొలాలు కూడా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి ఒక సేవకులు కూడికి వెళ్ళినప్పుడు వరుసగా కూర్చున్నారండి. అసిస్టెంట్ పాస్టర్లను, సీనియర్ పాస్టర్లు అందరూ కూర్చున్నారు. వడ్డించుకుంటే వెళ్తున్నారు. పొలం వేస్తున్నారు, కూర వేస్తున్నారు, పొలం వేస్తున్నారు, కూర వేస్తున్నారు, వడ్డించుకుంటూ వెళ్తున్నారు. వడ్డించారండి పాస్టర్ గారి దగ్గర. 1 గంట వేసిన తర్వాత చాలు చాలు అన్నాడండి. కానీ అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు పక్కన. అసిస్టెంట్ పాస్టర్ నుండి ఏం చేస్తున్నాడంటే, ఆ టేబుల్ వేశారు కదండి, కింద ఎత్తుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? కింద ఎత్తుకుంటున్నాడు. ఈ పాస్టర్ గారు అనుకుంటున్నాడు ఏదో పోయిందేమో, కింద ఎత్తుకున్నాడని. లెగట్లా, తల ఇటు పెట్టాడు, బల కింద పెట్టి ఆడు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, లెగట్లేదండి. తర్వాత ఈయనకి చాలా అన్నాడు 1 గంటతో. ఈయన కింద ఎత్తుకుంటున్నాడు కాబట్టి ఏమనుకుంటాడని 2 గంటలు ఎక్స్ట్రా వేసేసాడు అన్నమాట. సరే, ఆయన దాటి వెళ్ళిపోయినాక లేచాడు. పైకి లేచి చూశారు. ఎరా బాబు, ఆయన వడ్డిచ్చేటప్పుడు ఏంటి కిందకు దూరావు, తల కిందకు పెట్టావు అని అడుగుతుంటే, అయ్యగారు మీరున్నారు కదా, 1 గంట ఏంగానే చాలు చాలు అన్నారు, నేను కూడా నీతో పాటు చాలు అనాలేమని చెప్పేసి కింద కొంగున్నాను అనుకో, కింద కొంగున్నాను అనుకో, ఏ బాధ ఉండదు, వేస్తానే ఉంటాడు. ఓరి ఓరి. చూడండి, గమనించండి, దేవుడికి తెలుసుకుంటే మాంసం కావాలంటే మాంసం అని ఇచ్చేస్తాడండి. ఆయనకి అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. ఆయన ఎవరండి? బలవంతుడైన దేవుడు, గొప్ప దేవుడు. అయితే ఆ నీళ్లు నింపమన్నప్పుడు ఆయన ఇంకా అలా చూస్తారండి. గమనించండి, ముంచిపోయమన్నాడు. దేన్ని ముంచిపోయమన్నాడు? ఊరుకుంటారండి? నీళ్లు ముంచిపోస్తే ఊరుకుంటారా? నీళ్ళు దాంట్లో కలుపుకుని తాగుతారండి? చక్కగా మంచి ద్రాక్షరసం ఇచ్చి తర్వాత నీళ్ళు ఇస్తే వాళ్ళు ఊరుకోరు కదండి. చూడండి, గమనించండి, ముంచి ఆ పోస్తుండగా నీళ్లు ద్రాక్షరసంగా మార్చబండి అంట. గట్టిగా చెప్పండి. ఎవరైనా నీ కుటుంబంలో అట్టి కార్యము జరగబడునుగాక, ఆగిపోయిన కార్యాలు జరిగించునుగాక, నీ వ్యాపారాన్ని బలంగా దీవించునుగాక, నీ వ్యవసాయాన్ని బలంగా దీవించునుగాక, నీ చేతి పనిని బలంగా దీవించునుగాక, నీ భూ పంటని బలంగా దీవించునుగాక, నీ భార్య భర్తల్ని బలంగా దీవించునుగాక, నీ బిడ్డల్ని బలంగా దీవించునుగాక, నీ బిడ్డల చదువుని బలంగా దీవించునుగాక. రైట్, ఎవరండి? ఒకటి చెప్పారు, 2 చెప్పారు, 3వది కూడా చెప్పండి. ఏమమ్మా? చనిపోయిన లాజర్ని తిరిగి లేపాడు. ఎన్ని రోజుల తర్వాత? 4 రోజుల తర్వాత. ఒక అక్క, ఒక చెల్లి, అక్క చెల్లెళ్ళకి బాగా ప్రేమించే ముద్దుల తమ్ముడు, చాలా గారాభంగా ఉంటారు, అమితంగా ప్రేమించుకుంటూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా కలిసిమెలిసి ఉంటారన్నమాట. కానీ వయసులో ఉన్న తమ్ముడు చనిపోయాడు. వయసులో ఉన్న తమ్ముడు చనిపోయాడు. అప్పటికి కబురు పెట్టారు యేసుక్రీస్తుకి, ఆ ప్రాంతంలో ఉన్నాడు అని కబురు పెట్టారు. అయ్యా, నా తమ్ముడు రోగిగా ఉన్నాడు, నా తమ్ముడు పరిస్థితి బాగోలేదు, అనారోగ్య పాలయ్యాడు, మంచం మీద ఉన్నాడు నా తమ్ముడు కండిషన్ ఏమీ బాగోలేదని యేసుక్రీస్తుకి కబురు పెడితే ఆయన వెంటనే రాలేదండి, ప్రార్థన చేసుకుంటా వచ్చాడండి. గమనించండి, సేవకుడు మీ ఇంటికి పిలవంగానే రాకపోయినప్పటికీ కంగారు పరచాల్సిన లేదండి. ఎవరు మీ ఇంటికి వస్తారండి? దేవుడు మీ ఇంటికి వస్తాడు. అదే గమనించండి, యేసుక్రీస్తు ఇంటికి రాలేదు, తమ్ముడు చనిపోయాడు. చూడండి, చనిపోయిన వాళ్ళు ఉంచుతామండి. మన పెద్దలు ఉన్నారు, ఏం చేయమంటారు? ఏం చేస్తానన్నా సాయంత్రం అయ్యేసరికి తీయండి 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 అంటారు. ఎందుకని?
తర్వాత స్మెల్ వస్తుంది, రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి తీయండి అంటే. కానీ యేసుక్రీస్తు రాలేదు, ఆ చనిపోయిన ఆ లాజర్ని తమ్ముడిని సమాధి చేశాడు. ఎన్ని రోజులు అవుతుంది చూడండి, ఎన్ని రోజులు అవుతుంది జైలు చూపించండి. ఎలా ఉంటుంది 4 రోజులకి? సాయంత్రానికి ఈ శరీరం ఎలా ఉంటుంది? చనిపోతే వాసన వచ్చింది. 2వ రోజుకి ఎలా ఉంటుంది? 3వ రోజుకి ఎలా ఉంటుంది? 4వ రోజుకి ఎలా ఉంటుంది? చనిపోయినగానే ఆయన్ని సమాధి చేశారండి. లోపల ఉన్నాడు. గమనించండి. కొన్ని రోజుల తర్వాత, ఎన్ని రోజుల తర్వాత అండి? 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. అప్పుడు గబగబా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఎవరు మిగిలారు ఇంకా? అక్క, చెల్లి. యేసయ్యా, నువ్వు ఉన్నట్లయితే నా తమ్ముడు బ్రతికేవాడు, నీవున్నట్లయితే నా తమ్ముడు బ్రతికేవాడు అని యేసయ్యని అడుగుతున్నారండి. అప్పుడు ప్రజలేమన్నారు? ఇందాక అన్నాను కదండి, లోకులు కాకులై పొడుస్తారంట. ఏమంటున్నారో తెలుసండి? గుడ్డివాడిని బాగుపరిచిన దేవుడు ఈ లాజర్ని లేపలేడా అంటున్నారంటలేదా? పక్షవాత గలవాడిని బాగు చేసిన దేవుడు ఈ లాజర్ని లేపలేడా? యాయీరు కుమార్తెని బ్రతికించిన దేవుడు ఈ లాజర్ని లేపలేడా? మోగవానికి మాటనిచ్చిన దేవుడు ఈ లాజర్ని లేపలేడా? నయమాన్ని బాగుపరిచిన దేవుడు ఈ లాజర్ని లేపలేడా అన్నమండి. ఒక చెల్లి ఎంతో కాలం నుంచి ప్రార్థనకు వస్తుంది. గర్భఫలం కావాలన్నా అని ప్రార్థన చేసుకుంటుంది. అమ్మా, ఒకటే వచనము ఆమెకి అప్పచెప్పామండి, ఒకటే వాగ్దానం చేసి, అమ్మా దేవుడు నీకు సహాయం చేస్తాడు, తప్పకుండా నీకు గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడని మొదట్లో చెప్పాము, మధ్యలో చెప్పాము, కన్న తర్వాత కూడా చెప్పాము ఇచ్చాడని. కానీ కొంతకాలం వచ్చిన తర్వాత ఆవైతే సహించుకోగలిగింది, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సహించుకోలేకపోతున్నారు, బంధువులు సహించుకోలేకపోతున్నారు, గ్రామం సహించుకోలేకపోతుంది. ఏమంటుంది గ్రామం? ఏమ్మా ఎంతకాలం నుంచి వెళ్తున్నావమ్మా, ఏరి నీకు పిల్లలు, ఏం ప్రార్థన? అడగలేదా? అడగరా? బంధువులు అంటారు, అమ్మా ప్రార్థన 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 అని బైబిల్ పట్టుకుని వెళ్తున్నావు, ఏరి నీకు పిల్లలు? అడిగిన వాళ్ళు లేరా? చెల్లిని, ఆ సహోదరుని అడిగిన వాళ్ళు లేరా? అనేక మంది అడిగారండి, గ్రామస్తులు అడిగారు, మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు నీకు పిల్లలు లేవరా, ఇంతకాలం నుంచి మందిరానికి వెళ్తున్నావు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఎవరు తమ్ముడు? ఆయన ఎవరు అమ్మా పెద్దవారు? ఆయన ఎవరు? బలవంతుడు. చూడండి, పండంటి కాయని చేర్చాడు లోపల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడైన దేవుడు. ఇలా ఒక చెల్లి జీవితంలో కాదండి, ఇంచుమించు 5గురు జీవితంలో కార్యం చేశాడు దేవుడు. 5గురు జీవితంలో అద్భుతం చేశాడు. అవమానాన్ని తొలగించాడు, నిందని తొలగించాడు, వేదన్ని తొలగించాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. నిందని తొలగించాడు. కూర్చో, అయిపోతుంది ఒక 5 నిమిషాలు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఎవరండి? బలవంతుడైన దేవుడు. అయితే ఈ ప్రజలు ఇడ్చండమ్మా, ఈ ప్రజలు దేవుడు అద్భుతం చేయలేడా, కార్యం చేయడాని చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా విద్వాంసాన్ని సృష్టించండి. ఈ మాట చెప్పి ముగించేస్తానండి. ఆ దేవుడు అక్కడ ఆ తండ్రి వైపు చూశాడండి, మూలిగాడు. ఆ రాయిని తీయమన్నాడండి. ఏం తీయమన్నాడండి? రాయిని తీస్తాక అంగీకరిస్తున్నారండి. ఆ దినాల్లో తొలిచేవాళ్ళు అనమాట. బండను తొలిచి ఆ బండ పడుకోబెట్టి పెద్ద రాయి పెట్టేవాళ్ళు.